ప్రేజ్ ద లార్డ్. ఈ ఫొటోస్ చూస్తుంటే అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ యాక్సిడెంట్ గురించి నేను ఏదైనా డీటెయిల్స్ వివరాలు చెప్దాం అనుకుంటున్నాను అనుకోకండి. నేను కూడా ఈ యాక్సిడెంట్ చూసి బాధపడిందాన్ని. నిజానికి అందులో చనిపోయిన వాళ్ళు మనకు దగ్గర బంధువులు కాకపోయినా, స్నేహితులు కాకపోయినా మన కళ్ళ ముందు జరిగినట్టుగా ఉంది. కాబట్టి అందరి మనసు నిజంగా ఇదే బాధలో ఉండొచ్చు. నేను కూడా చాలా బాధపడుతున్నాను. నా మనసులో తలెత్తిన విషయాలని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంత భయంకరమైన సంఘటన జరిగి ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళే కాకుండా ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చనిపోవడము ఎంత దారుణం అనిపిస్తుంది. అలాంటి టైంలో అనిపిస్తుంది అసలు జీవితం అసలు అల్పమైందా లేక విలువైందో అర్థం కాదు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే అల్పమైంది అనిపిస్తుంది. గతంలో మనం గడిపిన జీవితం, సంబంధాలు, బాంధవ్యాలు, స్నేహాలు, ఆ మధురమైన అనుభూతులు, మనం సాధించిన విజయాలు, దుఃఖం, సంతోషం ఇవన్నీ తలుచుకుంటుంటే జీవితం ఎంత విలువైంది కదా అనిపిస్తుంది. మరి ఇంత విలువైన జీవితం అంత క్షణాల్లో చేజారిపోతే ఎలా? ఇందులో ప్రయాణిస్తున్న వీళ్ళకి కూడా మనలాగే ఎన్నో ఆశలు, ఆశయాలు ఉండొచ్చు తర్వాత గడపబోయే జీవితం గురించి. కానీ మధ్యలోనే ప్రయాణం ఆగిపోయింది. ఇక ఇంతే, గడిపింది చాలు అంటూ మరణం వాళ్ళ జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అసలు మన జీవితాలు మరణం చేతిలో ఎందుకుంటాయి? అవును, అది మన దరిదాపుల్లోకి రానంత వరకు మాత్రం జీవితం మన చేతిలో ఉంటుంది. దగ్గరికి వచ్చిందంటే మరణం చేతిలో జీవితం పెట్టి ప్రక్కకు తప్పుకోవాల్సిందే. ఇంకా ఏమీ మిగలదు, అంతా అయిపోయినట్టే కదా. కానీ సమయంలో నాకు దేవుని వాక్యంలో నుండి మాటలు గుర్తొస్తున్నాయి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని. ఒక్కొక్క దినాన్ని లెక్కిస్తూ మనం గడపాలి అనుకుంటా. దేవుడు ఇచ్చిన ఆ దినం ఎంత విలువైందో అనుకొని ఆ దినాన్ని గడపాలి. రేపటి దినం మనకు తెలియదు కదా. ఈ వచనం కోసం ఈ కీర్తన చదివితే పైన ఉన్న వచనాలన్నీ కూడా మన జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఆయన ఉనికిని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించిపోను, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధమును ఎంతో ఎవరికి తెలియను. కీర్తనకర్త ఇక్కడ దేవుని కోపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాలన్నీ చదివి మిమ్మల్ని భయపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే ఇలాంటి సందర్భంలోనే మనం మన లైఫ్ గురించి ఆలోచించగలుగుతాం. నిజంగా మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎంత సాధించినా కానీ మన జీవితం దేవుని చేతిలో మాత్రమే ఉంటుందని మనం ప్రతి క్షణం, ప్రతి దినం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ 90వ కీర్తనలో దేవుడు ఎంత గొప్పవాడో అని వివరిస్తూ వస్తూ మన జీవితం ఎంత అల్పమైందో కూడా తెలియపరుస్తున్నాడు, మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలనేది ఈ మాటలో మనకు చాలా స్పష్టంగా చెప్పబడింది. మాకు జ్ఞాన హృదయమును కలుగున్నట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. జ్ఞానం దేని గురించి? మన జీవితం గురించి. మన జీవితం దేవుని చేతిలో ఉంది. ఆయన ఇచ్చే ప్రతి దినం మాత్రమే మనది, ఈరోజు మాత్రమే మనది. దేవుని అనుమతి లేకుండా మరణం కూడా మనల్ని ఏం చేయలేదు. కాబట్టి ప్రతి దినాన్ని లెక్కిస్తూ, ఆ కాలం ఎంతో విలువైందిగా భావిస్తూ, అది ఎవరైతే ఇచ్చారో ఆ దేవునికి కృతజ్ఞత కలిగి మన జీవితాన్ని జ్ఞానంతో నడుచుకోవాలి. దేవుడు ఆ విధంగా నడుచుకోవడానికి మనందరికీ సహాయం చేయనుగాక.